హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము వ్యక్తి అనే డెఫినేషన్లోకి వచ్చే వివిధ రకాల వ్యక్తుల గురించి, అలాగే ఆ వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తిని ఏ విధంగా కనుగొనాలి, వాళ్ళు సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏంటి అనేది చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో చెప్పుకునే టాపిక్ వచ్చేసి ట్యాక్స్ ఇన్సిడెన్స్. వ్యక్తి యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని, నివాస ప్రతిపత్తిని నిర్ణయించిన తర్వాత అతనికి బాధ్యత ఏంటి అంటే పన్ను చెల్లించే బాధ్యత ఉంటుంది. సో దానినే ట్యాక్స్ ఇన్సిడెన్స్ అంటాం. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ లేదా ట్యాక్స్ ఇన్సిడెన్స్, పన్ను చెల్లించే బాధ్యత. సో ఈ పన్ను చెల్లించే బాధ్యత ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందే మనం నివాస ప్రతిపత్తి గురించి తెలుసుకోవాలి. సో నివాస ప్రతిపత్తి అనేది ఎలా నిర్ణయించాలని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు అతని యొక్క ఆ వ్యక్తి యొక్క పన్ను బాధ్యతని ఎలా నిర్ణయించాలి అనేది చూద్దాం. ముందుగా పన్ను బాధ్యతని నిర్ణయించాలి అంటే మనకి ఇక్కడ ఆ వ్యక్తి యొక్క ఆదాయంపై పన్ను విధించడం అనేది జరుగుతుంది. ఆ ఆదాయం అనేది ఆదాయం యొక్క మూలాలను బట్టి రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి భారతీయ ఆదాయము, రెండు విదేశీ ఆదాయము, ఇండియన్ ఇన్కమ్ అండ్ ఫారెన్ ఇన్కమ్. ఈ విధంగా దాని యొక్క మూలాలను బట్టి, ఆదాయం యొక్క మూలాలను బట్టి ఆ ఆదాయాన్ని రెండు రకాలుగా విభజించాం. భారతీయ ఆదాయము అండ్ మరియు విదేశీ ఆదాయము. సో ఇప్పుడు భారతీయ ఆదాయము అంటే ఏంటి, విదేశీ ఆదాయము అంటే ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాము. భారతదేశంలో సంపాదించిన లేదా వసూళ్ళైన లేదా ఉత్పన్నమైనట్టు భావించిన, రిసీవ్ చేసుకున్న కూడా దానిని భారతీయ ఆదాయం అనే అంటాము. ఉదాహరణకు భారతదేశంలో ఉండే ఏదైనా ఒక కంపెనీ దాని యొక్క లాభాలు వచ్చిన తర్వాత ఆ లాభాల నుంచి డివిడెంట్లను ప్రకటించిన తర్వాత ఆ డివిడెంట్లను చెల్లించింది. ఇట్లా ఈ విధంగా డివిడెంట్లను ప్రకటించి చెల్లించింది ఏ కంపెనీ అంటే ఇండియాలో ఉన్న కంపెనీ. కాబట్టి అది ఆ చెల్లించిన డివిడెంట్లు ఏ ఆదాయం అవుతుంది అంటే భారతీయ ఆదాయం అవుతుందని మనం చెప్పగలం. అదేవిధంగా భారతదేశంలో సేవలు అందించినందుకు గాను యజమానుల వద్ద నుండి ఉద్యోగులు పొందే జీతాలు కూడా భారతీయ ఆదాయం కిందకే వస్తాయి. అది గవర్నమెంట్ది అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్దైనా అవ్వచ్చు. అలాగే భారతదేశంలో ఉన్న వ్యక్తి యొక్క ఆస్తుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి హౌస్ ఉందనుకోండి, ఆ హౌస్ని రెంట్కి ఇస్తాడు. ఆ రెంట్ ఇచ్చిన తర్వాత ఆ రెంట్ అతనికి ఎవ్రీ మంత్ వస్తుంది. అది ఆ హౌస్ ఎక్కడ ఉంది, ఇండియాలోనే ఉంది కాబట్టి ఆ అద్దెని కూడా మనం, ఆ అద్దె మీద వచ్చే ఆదాయాన్ని కూడా మనం భారతీయ ఆదాయం అనే చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. భారతీయ ఆదాయము అని మనం ఏ ఆదాయాన్ని భారతీయ ఆదాయం అని నిర్వచిస్తాము అనే దానికి మనం ఈ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో సంపాదించిన లేదా ఉత్పన్నమైన ఆదాయము విదేశాలలో స్వీకరిస్తే గనక, ఫర్ ఎగ్జాంపుల్ విదేశాలలో ఇండియాకి సంబంధించిన ఎంప్లాయీస్, భారత ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఉద్యోగులు విదేశాల్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. కానీ వారికి వచ్చే శాలరీ అనేది, ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు పనిచేస్తుంది విదేశాల్లో అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే ఇండియా గవర్నమెంట్ నుంచి, ఇండియా నుంచి వస్తుంది. కాబట్టి ఆ ఆదాయాన్ని కూడా మనము భారతీయ ఆదాయం కింద చెప్పుకోవాలి. అదేవిధంగా ఇందాక మనము భారతీయ కంపెనీ అని చెప్పుకున్నాం, డివిడెండ్లను ప్రకటిస్తుందని చెప్పుకున్నాం. సో ఈ డివిడెండ్లు అనేవి ఓన్లీ భారతీయ వాటాదారులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళ వాటాదారులకైనా కూడా ఈ డివిడెండ్ అనేది చెల్లిస్తుంది, ఏ కంపెనీ అయినా సరే. అంటే ఈ డివిడెండ్ చెల్లించే ఈ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు విదేశాల్లో ఉన్నారనుకోండి, సో ఈ ఇండియన్ ఇన్కమ్ అనేది విదేశాల్లో ఉన్న షేర్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ అలా ఇచ్చినా కూడా ఈ కంపెనీ అనేది ఎక్కడ ఉంది, ఇండియాలోనే ఉంది. దీని నిర్వహణ అండ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఇండియా నుంచే ఉంది. కాబట్టి ఇది ఒకవేళ డివిడెండ్లు చెల్లిస్తే కనుక, విదేశాలలో ఉన్న వ్యక్తులకి డివిడెండ్ చెల్లిస్తే కనుక ఆదాయం కూడా మనము భారతీయ ఆదాయం కిందే చెప్పుకోవాలి. అదేవిధంగా విదేశాల్లో ఏదైనా ఆదాయం రావాల్సి ఉన్న ఉత్పన్నమైనా కూడా ఆ అమౌంట్ని కనుక ఇండియాలో తీసుకుంటే కనుక, భారతదేశంలో స్వీకరిస్తే కనుక దాన్ని కూడా మనము భారతీయ ఆదాయం కిందే చెప్పుకుంటాము. అలా కాకుండా ఆ విదేశాల్లోనే ఆదాయం పొంది అతను ఆ ఆదాయాన్ని తన ద్వారా కానీ లేదంటే తన ఏజెంట్ ద్వారా కానీ ఇండియాకి పంపిస్తే కనుక అటువంటి ఆదాయం భారతీయ ఆదాయం కిందకి రాదు. ఇప్పటి వరకు మనము భారతీయ ఆదాయం అంటే ఏంటి చూసాము. ఇప్పుడు విదేశీ ఆదాయము, ఫారెన్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది చూద్దాము. విదేశాల్లో ఉత్పన్నమైన లేదా విదేశాల్లో సంపాదించిన లేదా విదేశాల్లో స్వీకరించిన ఆదాయాన్నే విదేశీ ఆదాయము అని అంటాము. విదేశాల్లో పొందిన ఈ ఆదాయాన్ని వెంటనే భారతదేశానికి కనుక పంపిస్తే కనుక ఆ ఆదాయాన్ని మనము భారతీయ ఆదాయము అనకూడదు, విదేశీ ఆదాయం అనే అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి భారతదేశం నుండి వెళ్ళి విదేశాల్లో వైద్యునిగా కానీ లేదంటే లాయర్గా కానీ మరేదైనా వృత్తిలో పనిచేస్తూ అక్కడ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు అనుకుందాం.
అతను సంపాదించిన ఆదాయాన్ని ఇండియాలో నివసిస్తున్న, భారతదేశంలో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ మెంబర్స్కి పంపించాడు. ఆ అమౌంట్ని, అతని యొక్క శాలరీని లేదా అతని యొక్క ఇన్కమ్ని భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు కనుక పంపిస్తే కనుక అటువంటి ఆదాయాన్ని మనము భారతీయ ఆదాయము అనకూడదు, అది విదేశీ ఆదాయం అవుతుంది. ఎందుకంటే అతను వర్క్ చేస్తుంది, అతని ఉద్యోగం, వృత్తి అనేది, ప్రొఫెషన్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇండియాలో లేదు. అతను ప్రొఫెషన్ ఎక్కడ చేస్తున్నాడు అంటే అతను డాక్టర్గా కానీ మరి ఏదైనా వృత్తిలో ఎక్కడ చేస్తున్నాడు అంటే విదేశాల్లో చేస్తున్నాడు. విదేశాల్లో ఆదాయాన్ని సంపాదించాడు కాబట్టి ఆ ఆదాయాన్ని ఇండియాకి పంపించడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఆదాయాన్ని మనం భారతీయ ఆదాయంగా తీసుకోకూడదు, విదేశీ ఆదాయంగానే పరిగణించాలి. సో ఇప్పుడు నివాస యోగ్యత ఆధారంగా ఎస్ఎస్సి యొక్క పన్ను బాధ్యత ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. సో రెసిడెన్షియల్ స్టేటస్ని బట్టి, నివాస ప్రతిపత్తిని బట్టి మనం ఎస్ఎస్సిని 3 రకాలుగా చెప్పాము: రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. ఈ విధంగా ఎస్ఎస్సిని 3 విధాలుగా మనము చెప్పుకున్నాము. సో రెసిడెంట్ అనే వ్యక్తి ఏ ఆదాయంపై పన్ను చెల్లించాలి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న భారతీయ ఆదాయము, విదేశీ ఆదాయము అని ఉన్నాయి కదా, వీటిలో ఏ ఆదాయం ఈ రెసిడెంట్ భారతదేశంలో పన్ను చెల్లించాలి అంటే అతని యొక్క భారతీయ ఆదాయంపై, అదేవిధంగా విదేశీ ఆదాయంపై కూడా అతను ఇండియాలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ఎస్సి యొక్క నివాస స్థితి, రెసిడెన్షియల్ స్టేటస్ అనేది గత సంవత్సరంలో రెసిడెంట్గా, సాధారణ నివాసిగా ప్రూవ్ అయితే గనక అతని యొక్క భారతీయ ఆదాయంపై, అదేవిధంగా విదేశీ ఆదాయంపై కూడా భారతదేశంలో పన్ను విధించబడుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి గనుక గత సంవత్సరంలో నాట్ ఆర్డినరీ రెసిడెంట్గా నిరూపించబడితే గనక, అతని యొక్క నివాస స్థితి అనేది నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే గనక, అసాధారణ నివాసి అయితే గనక అతను భారతదేశ ఆదాయంపై ఇండియాలో పన్ను చెల్లించాలి. అదేవిధంగా ఫారెన్ ఇన్కమ్పై, విదేశీ ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించవలసిన అవసరమో లేదు. కానీ ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. అదేంటి అంటే ఈ ఎస్ఎస్సికి విదేశాలలో గనక వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం యొక్క వ్యవహారాల నియంత్రణ అనేది భారతదేశం నుండే గనక ఉంటే గనక ఆ వ్యాపారం నుండి పొందిన లాభాలపై అతను భారతదేశంలోనే పన్ను కట్టాలి. నెక్స్ట్, నివాసి కాదు, నాన్ రెసిడెంట్. ఎస్ఎస్సి గనక గత సంవత్సరంలో అతని యొక్క నివాస స్థితి నాన్ రెసిడెంట్గా ఉన్నట్లయితే అతను భారతీయ ఆదాయంపై పన్ను చెల్లించాలి. అదేవిధంగా విదేశీ ఆదాయంపై భారతదేశంలో ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ కూడా ఒక మినహాయింపు ఉంది. ఈ ఎస్ఎస్సికి విదేశాలలో వ్యాపారం ఉంది అనుకోండి, ఆ వ్యాపారం యొక్క నియంత్రణ భారతదేశంలో ఉన్నప్పటికీ అతడు ఆ వ్యాపార సంస్థ నుండి పొందిన ఆదాయంపై పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. ఎస్ఎస్సికి విదేశాలలో వ్యాపారం ఉంది అనుకుందాం, ఆ వ్యాపారం యొక్క వ్యవహారాల నియంత్రణ భారతదేశంలో ఉన్న ఎడల ఆ వ్యాపారం నుండి వచ్చిన లాభాలపై భారతదేశంలో పన్ను చెల్లించాలి. నెక్స్ట్, ఇప్పుడు ఈ భారతీయ ఆదాయము, విదేశీ ఆదాయంని బేస్ చేసుకొని మనం ఈ పన్ను యొక్క పరిధిని వివరంగా చూద్దాం. పైన ఇచ్చిన పట్టికని, స్టేట్మెంట్ని కనుక మీరు టేబుల్ని గమనిస్తే అందులో రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ ఏ ఆదాయాలపై భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అనేది ఈ టేబుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. భారతదేశంలో కానీ భారతదేశం వెలుపల కానీ సంపాదించి భారతదేశంలో స్వీకరించిన లేదా స్వీకరించినట్లు భావించబడిన ఆదాయం అయితే గనుక రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్కి ముగ్గురికి అక్కడ ఎస్ అని పెట్టడం జరిగింది. అంటే దాని అర్థం ముగ్గురు కూడా వారి యొక్క నివాస స్థితి ఏదైనప్పటికీ కూడా, రెసిడెంట్ అవనివ్వండి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవనివ్వండి, అదేవిధంగా నాన్ రెసిడెంట్ అవనివ్వండి, వాళ్ళ ముగ్గురు కూడా ఇండియాలో, భారతదేశంలో పన్ను చెల్లించాలి. వారి ముగ్గురికి పన్ను విధించబడుతుంది అని దాని అర్థం. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో ఉత్పన్నమైన లేదా ఉత్పన్నమైనట్లు భావించి భారతదేశంలో కానీ భారతదేశం వెలుపల కానీ స్వీకరించిన ఆదాయం అయితే గనక ఇది కూడా రెసిడెంట్కి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి అండ్ నాన్ రెసిడెంట్కి వారి నివాస స్థితి ఏదైనప్పటికీ కూడా ముగ్గురికి కూడా పన్ను విధించబడుతుంది, ఇండియాలో పన్ను విధించబడుతుంది. నెక్స్ట్, భారతదేశం నుండి నియంత్రించబడుతున్న వ్యాపారం లేదా వృత్తి నుండి భారతదేశం వెలుపల ఆర్జించి అక్కడే స్వీకరించబడిన ఆదాయం, భారతదేశం వెలుపల ఆర్జించి అక్కడే స్వీకరించబడిన ఆదాయం అయితే గనుక అటువంటి ఆదాయంపై రెసిడెంట్
అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి మాత్రమే పన్ను విధించబడుతుంది. నాన్ రెసిడెంట్కి ఎటువంటి పన్ను విధించబడదు. ఇండియాలో ఎటువంటి పన్ను విధించబడదు. నెక్స్ట్, భారతదేశం వెలుపల ఆర్జించబడి అక్కడే స్వీకరించబడిన ఆదాయాలు. అంటే భారతదేశంలో సంపాదించిన ఆదాయం కాదు, అది ఫారెన్లో సంపాదించిన ఆదాయం కాబట్టి ఒక్క రెసిడెంట్కి మాత్రమే ఇండియాలో పన్ను విధించబడుతుంది. నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి కానీ నాన్ రెసిడెంట్కి కానీ ఎటువంటి పన్ను విధించబడదు. నెక్స్ట్, గత సంవత్సరానికి ముందు భారతదేశం వెలుపల ఆర్జించబడి గత సంవత్సరంలో భారతదేశానికి పంపబడిన ఆదాయం. యాక్చువల్గా మనము గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై పన్ను విధిస్తాము, కానీ ఇది గత సంవత్సరానికి ముందు సంవత్సరాల్లో భారతదేశం వెలుపల ఆర్జించారు. భారతదేశంలో కూడా కాదు, భారతదేశం వెలుపల ఆర్జించి దాన్ని గత సంవత్సరం భారతదేశానికి పంపడం అనేది జరిగింది. కాబట్టి ఇది గత సంవత్సర ఆదాయమో కాదు, ఇండియాలో సంపాదించిన ఆదాయమో కూడా కాదు. కాబట్టి ఇటువంటి కండిషన్లో రెసిడెంట్కి కానీ నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి కానీ అదేవిధంగా నాన్ రెసిడెంట్కి కానీ ముగ్గురికి కూడా ఎటువంటి పన్ను విధించబడదు. ఈ విధంగా ఒక్కొక్క కండిషన్లో భారతదేశంలో సంపాదించిన ఆదాయము, అదేవిధంగా భారతదేశం వెలుపల సంపాదించిన ఆదాయంను భారతీయ ఆదాయము అనాలా లేదంటే విదేశీ ఆదాయము అనాలా అనేది ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిన విషయం. అది తెలుసుకున్న తర్వాత ఏ ఆదాయంపై ఏ ఎస్ఎస్సికి మనం పన్ను విధించాలి విధించకూడదు అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ పన్ను పరిధిని చూపే నివేదికను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్కి ఏ సిచ్యువేషన్స్లో ఏ ఆదాయాలపై మనము ఎప్పుడు పన్ను విధిస్తాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ అనేవి కేవలం విడి వ్యక్తి మరియు హిందూ అవిభక్త కుటుంబం విషయంలో చెప్పుకోవచ్చు. వ్యక్తి డెఫినేషన్లోకి వచ్చే మరే ఇతర వ్యక్తికైనా సరే వారి యొక్క నివాస ప్రతిపత్తి అనేది కేవలం 2 విధాలుగానే ఉంటుంది. ఒకటి రెసిడెంట్, 2 నాన్ రెసిడెంట్. మరి ఈ ఇతర వ్యక్తుల యొక్క పన్ను విధింపు, పన్ను బాధ్యత అనేది ఏ విధంగా ఉంటుంది అనేది పై పట్టికలో చూడండి. రెసిడెంట్ అయితే ఏ ఆదాయంపై పన్ను చెల్లించాలి, అదేవిధంగా నాన్ రెసిడెంట్ అయితే ఏ ఆదాయంపై పన్ను చెల్లించాలి అనేది పైన స్టేట్మెంట్లో ఒకసారి చూద్దాము. భారతీయ ఆదాయం అయితే గనక ఈ విషయంలో రెసిడెంట్కి అదేవిధంగా నాన్ రెసిడెంట్కి కూడా భారతదేశంలో పన్ను విధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విదేశీ ఆదాయం అయితే గనక రెసిడెంట్కి భారతదేశంలో పన్ను విధించబడుతుంది, నాన్ రెసిడెంట్కి భారతదేశంలో ఎటువంటి పన్ను కూడా విధించబడదు. సో ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ కాకుండా మరి ఏ ఇతర వ్యక్తికైనా నివాస ప్రతిపత్తి అనేది 2 విధాలుగా చెప్పుకున్నాము, రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. వీరు ఏ ఆదాయాలపై పన్ను చెల్లించాలి అనేది కూడా చూసాము. సో ఇది స్టూడెంట్స్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, పన్ను చెల్లించే బాధ్యత వారి యొక్క నివాస ప్రతిపత్తిని బట్టి ఈ విధంగా నిర్ణయిస్తాము. థ్యాంక్ యూ.